హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు, లేదా హోమ్ మేకర్స్ కానీ, రిటైర్డ్ పీపుల్ ఎవరైనా ట్రేడింగ్ చేస్తూ ఉంటే కూడా ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే ట్రేడింగ్ కాదు, ఇండివిజువల్ స్టాక్స్లో కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాక్టివ్గా ట్రేడింగ్ చేసుకుంటే ఒకసారి ఈక్విటీ కూడా మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం అనేది జరుగుతుంది. ఒక ట్రేడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు హెల్ప్ చేసే అవకాశం ఉంది. చూడండి, ఒక పర్టికులర్ స్టాకు ఈరోజు చాలా స్టాక్స్ తీసుకున్నాను నేను. ఓకే, స్టూడెంట్స్ అలా మాట్లాడుతూ దాదాపుగా అన్నింటిలో కూడా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. వెరీ సింపుల్ లాజిక్ అనేది ఫాలో అవ్వచ్చు మనం. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. చూడండి, ఎప్పుడైతే మనకి మొమెంటం అనేది డైలీ టైం ఫ్రేమ్ చూస్తే నిన్నటి రోజున మొమెంటం ఉంది, గ్యాప్ అప్ అయింది, మళ్ళీ మొమెంటం కంటిన్యూ చేస్తుంది. ఇన్ జనరల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ ఎప్పుడు కూడా అలా స్ట్రైట్గా వెళ్ళలేదు. కొద్దిగా రిట్రేస్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, రిట్రేస్ తీసుకుంటే పైకి వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే పైకి కంటిన్యూ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే. డెఫినెట్గా దట్ ఈజ్ కాల్డ్ అయిన అన్సర్టనిటీ. అయితే మనం ఏం చేసుకోవచ్చు అంటే మన ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన కంట్రోల్లో ఏముంటుంది అంటే స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ థింగ్స్ గోజ్ రాంగ్, వేర్ టు బి ఎగ్జిట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఒక పర్టికులర్ స్టాకు నేను ఎందుకు లాంగ్ అనేది ప్లాన్ చేసుకున్నాను అనే దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూడండి, ఇది స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే ఎన్ ఇంపల్స్ మూవ్ వచ్చింది. ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి హై క్రియేట్ చేసింది. క్లియర్ కనిపిస్తుందో లేదో. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక రేంజ్లో ట్రేడ్ అయిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇనిషియల్గా ఓకే, ఇది కైండ్ ఆఫ్ టెక్నికల్గా ఇంకొంచెం నీట్గా మనం డ్రా చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఈ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఈ బాక్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఇది రైట్ సైడ్ నాకు తెలియదు, ఇలా ఉంది నా ఎక్స్పెక్టేషన్. సో ప్రాబ్లీ ఈ యొక్క బాక్స్ ఏదైతే ఉందో అంటే ఒక రేంజ్ బ్రేక్అవుట్ అనేది జరిగి పైకి వెళ్ళదని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకని నేను ఏంటంటే అక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఈ యారోస్ ఉన్నాయి కనిపిస్తున్నాయా, ఇవి నా ఎంట్రీ పాయింట్స్ అనమాట. బట్ నేను అనుకున్నట్టు వెళ్ళలేదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఈక్విటీలో ట్రేడ్ తీసుకునేటప్పుడు ఒకటేసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 షేర్స్ అనేది బై చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఒకటేసారి నేను డిప్లాయ్ చేయను. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా స్నైపర్ షాట్ ఎంట్రీ తీసుకున్నా సరే కొద్దిగా అటు ఇటుగా మార్కెట్ అనేది వోల్టైల్గా ఉంటుంది. అది నేచర్ అనమాట. సో ఇక్కడ యాడ్ చేశాను. దాని తర్వాత ఏమైందంటే మార్కెట్ డిప్ అయింది, ఇక్కడ యాడ్ చేసిన. దాని తర్వాత ఫైనల్గా ఈ క్యాండిల్ యాడ్ చేశాను. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా ట్రెండ్లో ఉంది. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అలా హోల్డ్ చేస్తూ ఉన్నా. సో దాని తర్వాత ఏమైందంటే నా యావరేజ్ ప్రైస్ అరౌండ్ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఓకే, రఫ్గా ఏంటంటే 3740. ఎప్పుడైతే 66కి వెళ్ళిపోయిందో నేను ఏం చేశానంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకున్నా ఇక్కడ నుంచి కూడా. ఓకే, ఎందుకంటే నా యావరేజ్ ప్రైస్ని మించి మంచిగా పైకి వెళ్ళింది. కొన్ని షేర్స్ అనేది ఎగ్జిట్ అయినాయి. ఇక్కడ ఏ విధంగా అయితే నేను షేర్స్ అనేది పార్షియల్గా బై చేశాను, ఇక్కడ 3 టైమ్స్ బై చేశాను, అట్లానే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైందంటే కొద్దిగా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పైకి వెళ్ళడం అనేది. ఎప్పుడైతే పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందో ఇక ఇప్పటికే టైం అయిపోయిందంటే 12:40 అయిపోయింది. నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆ టైంలో ఏం చేశానంటే మొత్తం కూడా ఎగ్జిట్ అయిపోయాయి. ఇక్కడ పార్షియల్ ఎగ్జిట్ ఇక్కడ అయిపోయాను. చూడండి, కొన్ని షేర్స్ ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయ్యాను. నేను ఎగ్జిట్ అయిన ప్రైస్ నోట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జిట్ అయిపోయాయి. సో వెరీ గుడ్ ప్రైస్ అనమాట. అయితే చూడండి, స్టాక్స్లో మంచి పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా స్టాక్ అనేది చూసుకున్నట్టయితే ఇంకా 30 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది. సో 30 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 షేర్స్ 3000 రూపీస్ వస్తాయి, 10 షేర్స్ 300 రూపీస్ రావడం అనేది జరుగుతుంది. సో యావరేజ్గా మన ఎంట్రీ దగ్గర నుంచి కూడా మన దగ్గర 55 పాయింట్ల దాకా అంటే అప్రాక్సిమేట్గా ఫైనల్ టార్గెట్ కోసం ఉన్నాం. బట్ అది ఏంటంటే 90 పాయింట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది యూస్ చేసుకొని మన స్టాక్స్ అనేది చూసుకొని దాంట్లో మనం ట్రేడింగ్, ఒకవేళ మీరు యాక్టివ్గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే అది రిస్క్ అనిపిస్తే మీరు ఈక్విటీ ట్రేడింగ్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మంచి మూమెంట్స్ వస్తున్నాయి స్టాక్స్లో, ఇండివిజువల్ స్టాక్స్లో. ద క్వశ్చన్ ఏంటంటే డౌట్ రావచ్చు. సో ఇప్పుడంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వీక్గా ఉండి కిందకు వెళుతుంది అనుకోండి, సేమ్ ప్యాటర్న్స్ మనం రివర్స్ చేసి షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, వెరీ సింపుల్. నేను చార్ట్ని రివర్స్ చేశాను అంతే, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బేరిష్ మార్కెట్లో ఉన్నాం, ఇలా వచ్చి కన్సల్టేషన్ తీసుకుంది మార్కెట్. ఇప్పుడు ఏమైందంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరుగుద్ది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుని మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కిందకి వెళ్ళే కొంది మనం ఏం చేస్తుంటామంటే మన టార్గెట్స్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో సింపుల్, ఇక్కడ మన మార్కెట్ యొక్క కండిషన్ బేరిష్గా ఉందంటే మనం షార్ట్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ కండిషన్ బుల్లిష్గా ఉందంటే కూడా మనం ఏం చేయొచ్చు అంటే బుల్లిష్ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఈక్విటీ స్టాక్స్ ట్రేడింగ్ గురించి. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇప్పుడు టైం 9:41 అవుతుంది. అందరికి కూడా శుభరాత్రి.